హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వంకాయ చక్రాలు. ఈ వంకాయలను బిల్లలుగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా, వీలైనంత సన్నగా మీరు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఈ పీసెస్ను సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాక ఇట్లా సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే మనము అంతకు లోపల వంకాయకు కావలసిన మసాలాను రెడీ చేసుకుందాం. కొద్దిగా శనగపిండి ఒక ప్లేట్లో వేసుకొని, కొద్దిగా కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు శనగపిండి వేస్తే 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం తగ్గించుకొని వేసుకోండి. కారం పొడి. ఈ పొళ్ళన్నీ బాగా ఇలా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలి, స్పూన్లతో కలిపితే కలవదు. నీట్గా బాగా కలిసేటట్టు కలుపుకోండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు, పెప్పర్ పొడి, తర్వాత జీలకర్ర పొడి, మన ఇష్టం అండి, ఏమైనా వేసుకోవచ్చు. పొడుల రకాలు అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసి పెట్టుకున్నాను. బాగా కాగాక ఇందులో వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. లో టు మీడియం మంట పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇదొక టైపు, ఇదొక టైపు, 2 టైప్స్ అండి వంకాయ చక్రాలు రెసిపీలు. వేసాక 1 మినిట్ ఉన్నాక కలపండి. ఇలాగా ఆయిల్లో మనం వేయించుకున్న తర్వాత తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. నూనె అంతా వంపేసి బౌల్లో వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా వంపేసి అదే బాండీలో కొంచెం వేసుకొని ఆయిల్ ఈ వేయించి పెట్టుకున్న పీసెస్ వేసి, శనగపిండి మిశ్రమాన్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని చల్లుకోవాలి పైన. మనకి ఎంత కావాలంటే అంత చల్లుకొని సిమ్లోనే పెట్టుకోవాలి మంటను. చల్లుకొని ఇలా కొంచెం వేయించుకోవాలి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. రెండు రెసిపీలు బాగుంటాయి. 2 చేసుకోండి, 2 టైప్స్. స్టవ్ ఆపేస్తున్నాను. వీటిని మనము సర్వ్ చేసుకోవడమే.